అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, ఈరోజు సాయంత్రము అంటే గురువారము సాయంత్రము 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున గనక మీరు మీ ఉప్పు డబ్బాలో ఈ ఒక్క వస్తువుని వేసి ఉంచినట్లయితే, ఈ సమయంలో అసలు మీకు ఎప్పటి నుండో జరగదు అంటే మీ మనసులో కోరిక ఉంటుంది కదా ఒకటి. అలాంటి కోరిక అసలు జరగదు అనుకున్న కోరిక కూడా జరిగిపోతుందనమాట. అలాంటి ముహూర్తం అనేది ఈరోజు ఉంది. 100 సంవత్సరాల తర్వాత ఈ మంచి గడియలనేది వచ్చాయి కాబట్టి, ఇలాంటి గడియలలో మీరు ఉప్పు డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసి పెట్టుకోండి. మీరనుకున్నదల్లా తీరిపోతుంది. అలాగే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, బంగారం తాకట్టు నుండి విడిపించలేకపోతున్నట్లయినా, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం అనేది ఈ ఒక్క పరిహారంతో మీ జీవితానికి అసలు తిరుగులేని యోగమైతే పట్టబోతుంది. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఓకేనా? అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఈ ఛానల్‌లో సమస్యలకు తగ్గ పరిష్కారాలనేవి పరిహార రూపంలో చెప్పబడతాయి. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఏదో రకంగా సమస్యలనేది పడుతూనే ఉంటారు కాబట్టి, అలాంటి సమస్యల నుండి విముక్తి కావడానికి పరిహారాలనేది ఈ ఛానల్‌లో చెప్పబడతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు మనము ఉప్పుతో అంటే ఉప్పులో ఏ వస్తువు వేస్తే మీకు తిరిగిలేని యోగము పట్టబోతుంది అనేది తెలుసుకుందాము. అసలు మనము ఉప్పుని ఎందుకు ఉపయోగిస్తున్నాము ఇక్కడ అంటే, మీ అందరికీ తెలిసిందే ఉప్పు అనేది మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఈ ఉప్పు అనేది సముద్రంలో ఆవిర్భవించింది. అందరికీ తెలుసండి. లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా ఉప్పులోనే ఉంటుంది. అందుకే కూడా మీరు ఎప్పుడైనా కూడా అంటే ఎప్పుడైతే మీకు జీతం వస్తుంది కదా! అలాంటి జీతం వచ్చినప్పుడు మొదటి నెలలో గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ ఈ ఉప్పు ప్యాకెట్‌ని మొదటగా మీ జీతం డబ్బులతో కొన్నట్లయితే ఆహ్, నెల మొత్తం కూడా మీకు అనవసరమైన ఖర్చులననేది తగ్గిస్తుంది. ఇలా మీరేంటంటే కొన్ని నెలల్లో కొన్ని చిన్న చిన్న ఉపాయాలను చేస్తూ, చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మీ జీవితం అయితే చాలా సాఫీగా జరుగుతుందండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా సాగిపోతుందనమాట. కానీ నమ్మకంగా చేసుకోవాలి. ఏ పరిహారాన్నైనా కూడా నమ్మకంగా చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు చోటు చేసుకుంటుందనమాట. ఇలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పుతో మనము ఈ ఒక్క వస్తువును వేస్తే అసలు మీకు ఉద్యోగ సమస్యలైనా, వ్యాపార అభివృద్ధి అయినా, లాభాలు అనేది మీ జీవితంలో కురిపిస్తూ ఉంటాయి. కుటుంబ సమస్యలు ఉన్నవారు కూడా కలహాలనేది తీరిపోయి సంతోషంగా ఉండడానికి చాలా వరకు బావుంటుందండి. ఇలా చేసుకోండి. అయితే ఈరోజు ఈ పరిహారము ఎందుకు చేస్తే ఉపయోగము అనేది నేను చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఈ ఫిబ్రవరిలో అనేది 1వ తారీఖు మనకి ఏ రోజు వచ్చిందండి? గురువారం వచ్చింది. ఇలాంటి 1వ తారీఖు గురువారం వచ్చింది. అలాగే చివరి తేదీ అనేది 29వ తారీఖు ఫిబ్రవరి నెలలో. ఈ 29వ తారీఖు కూడా మనకి గురువారమే వచ్చిందండి. మనకు మొదటగా గురువారం స్టార్ట్ అవుతుంది. అలాగే చివర్లో కూడా 29వ తారీఖు గురువారంతో ఎండ్ అవుతుందనమాట. ఇలా మనకు గురువారం నుండి గురువారం మధ్యలో రోజులన్నీ కూడా మనకు బంధింప చేయాలనమాట. ఇలా మనము ఈ నెలను మొత్తం కూడా మంచి జరిగేటట్టు మనము బంధింప చేయాలి అనంటే అది ఉప్పుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మనము ఈ ఉప్పుతోని పరిహారం చేసుకుంటున్నాము. ఇలా మనకు గురువారం రావడం అనేది ఒక రాజయోగం అయితే, ఇంకొకటి ఏంటి అంటే 100 సంవత్సరాల తర్వాత మనకి ఇలాగా అనేది ఫిబ్రవరి నెలలో మనకు గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి, ఫిబ్రవరి నెల మొత్తం కూడా మనకు మంచి జరిగే విధంగా మనము చేసుకోవడము అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఈ ఉప్పుతో పరిహారం అనేది ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆడవారు మాత్రమే చేయవలసి ఉంటుంది. ఒకవేళ వీడియోని మగవారు చూస్తున్నారా? అలా అయితే మీ ఆడవారికి తెలియచేయండి. మీ ఇంట్లో ఉన్నవారికి. పెద్దవారే ఉండాలి. ఎందుకు ఆడవారు అని చెబుతున్నాము అంటే, ఇంటికి దీపం ఇల్లాలు అని చెబుతుంటారు. అది ఖచ్చితంగా 100కి 1000% కరెక్ట్ అండి. ఇల్లాలు వల్లనే ఇంటి అనేది
బాగుకైనా, చెడుకైనా ఆధారపడి ఉంటుందన్నమాట. ఆడవారిని లక్ష్మీప్రదంగా మనము పోలుస్తూ ఉంటాము కాబట్టి, ఇలాంటి ఆడవాళ్ళతో మీరు ఈ వస్తువు ఉప్పులో పెట్టిస్తే మీకు ఖచ్చితంగా ధనయోగం అనేది సృష్టించబడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఆడవారితోనే ఈ వస్తువుని పెట్టించండి ఉప్పులో. అయితే ఆ ఉప్పులో ఏ వస్తువును వాడాలి, పెట్టాలి అనంటే ఇలాచీ అండి. కొన్ని ప్రదేశాలలో ఇలాచీని యాలాకులు అని పిలుస్తారు, లేకపోతే యాలాకులు అని కూడా పిలుస్తుంటారనమాట. మనము ఇలాంటి యాలాకును ఒక్కటి సరిపోతుందండి. ఆ ఒక్కటి కూడా పెద్ద పరిమాణం గలది చూసుకొని ఉప్పులో వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యాలాకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఏనుగంత బలము అనేది యాలాకుకు ఉంటుందట. అలా మీరు యాలాకు లక్ష్మీప్రదంగా పూజించడమే కాకుండా, యాలాకుతో దీపము వెలిగించడమే కాకుండా, యాలాకుతో లక్ష్మీదేవికి యాలాకు దండలాగా సమర్పించడమే కాకుండా, ఇలా మీరు రోజు వినియోగించే ఉప్పులో ఈ ఒక్క యాలాకును వేస్తే మీకైతే ధనయోగము, ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే తీర్చే యోగము పడుతుందన్నమాట. ఈ యాలాకుకు చుట్టుపక్కల కూడా, దీని చుట్టూ కూడా ఒక కవచం అనేది ఉంటుందండి. లోపల గింజలు ఉంటాయి. మన జీవితానికి కూడా ఈ కవచం లాగా పనిచేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట ఈ యాలక్కాయ. శత్రు బాధల నుండి విముక్తి కలిగించడమా కాకుండా, మనకు ధన సంబంధిత సమస్యలన్నీ కూడా ఈ యాలకు ఉప్పులో వేయడం అనేది వేస్తే అంత మంచి జరుగుతుందన్నమాట. వీలైతే ఈ పరిహారము మీరు చేసే ముందు ఏం చేయాలంటే దీపారాధన చేసుకోండి. మీకు వీలైతే కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని కూడా ఈ పరిహారం చేయవచ్చు. అయితే మీరు ఉప్పులో వేయాలి అని చెప్పాను కదా, ఆ ఉప్పు అనేది రోజు వినియోగించేది అటువంటిది ఉండాలి. ఇంకొకటి, ఎలాగో ఈ గురువారము అనేది ఈ నెలలో అంటే ఫిబ్రవరిలో మొదటగా వస్తుంది కాబట్టి అందరికీ కూడా జీతం అనేది పడే సమయము కాబట్టి ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని కొనుక్కోండి. అలా కొత్త ఉప్పు ప్యాకెట్ని కొనుక్కున్న దాంట్లో ఇలా యాలాకును వేసి చూడండి, ఇంకా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. అలా రోజు వినియోగించేది ఇదివరకు ఉన్న దానికంటే కూడా కొత్తగా మనము ప్రారంభించినట్లయితే అసలు చాలా బాగా పనిచేస్తుంది. 6 గంటల 48 నిమిషాలకు మీరు ఈ యాలక్కాయ, ఇలాచీ అనేది ఉప్పు డబ్బాలో వేయండి. కానీ అది పైనకి కాకుండా అడుగున ఉండేటట్టు చూసుకోండి. అంటే ఎందుకంటే మనము వినియోగిస్తూ ఉంటాము కదా, అది అడ్డుగా వస్తుంది. అలాగే ఈ అడుగున పెట్టేస్తే మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇలా మనకు పైకి కనిపించకుండా లోపలగా వేయాలన్నమాట. లోపలగా వేస్తే మనము ప్రతిసారి దాన్ని చూడనవసరం ఉండదు కదా. అలా ఇలాంటి పరిహారాలు అనేది ఎవ్వరికీ కూడా చెప్పకుండా చేసుకోండి. అలా చేసుకుంటేనే ఫలితం అనేది బాగుంటుంది. కాబట్టి ఈరోజు గురువారం సాయంత్రము మీరు దీపారాధన వీలైతే చేసుకొని ఉప్పు డబ్బాలో యాలక్కాయని వేసి చూడండి. రేపటి నుంచి